హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బొబ్బట్లు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా అవుతుంది. పప్పు ఉడకబెట్టే పని లేదు. ఈ విధంగా పప్పు ఉడకబెట్టి చేసినట్లే ఉంటాయి. కావాల్సినవి మైదా పిండి ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్, ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి పొడిపిండి. బాగా కలిపాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈజీగా అవుతాయండి, టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే అచ్చం మైదా పిండితోటైనా చేయొచ్చు, లేకపోతే అచ్చం గోధుమ పిండితో అయినా చేయొచ్చు. వస్తాయండి, చాలా బాగా వస్తాయి. నేను అది కొంచెం ఇది కొంచెం వేసాను. పిండి మంచిగా కలుపుకోవాలండి. పిండి ముద్ద అయ్యాక కొంచెం నూనె 2 స్పూన్లు వేసి పైన పిండి అంతటా అంటేటట్లు పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చుట్టూ అంటేటట్లు చూడాలి. నూనె అంతటా అంటించి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నానుతుందండి, చాలా బాగా వస్తాయి. పిండి నానితేనే 10 నిమిషాలు ఉంచాలండి. ఎక్కువ టైం అయినా పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచవచ్చు. నానితే ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. అందులో ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ, అది వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి. ఆ శనగపిండి కూడా వేసి ఫ్రై చేయాలి. ఇందాక గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో శనగపిండి తీసుకుంటున్నానండి. వేసి మాడకుండా ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయిన వాసన వస్తుంది కదా, అప్పటి వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిందండి. ఈ ప్యాన్ పక్కన పెట్టి వేరే బౌల్లో బెల్లం పోసి కరిగించాలి. ఒక కప్పు కొంచెం తీసుకున్నానండి, పావు కప్పు తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తీసుకుంటే ఇదే విధంగా వేయచ్చు. తక్కువ తినాలనుకుంటే ఒక కప్పే వేయండి. అందులో ఒక కప్పు వాటర్ పోసానండి. వాటర్ పోసి బెల్లం కరిగి కొంచెం తెరిలే వరకు ఉంచాలి. పాకం రానవసరం లేదండి, కొంచెం తెరులుతుంది కదా బెల్లం అంతా కరిగాక, ఇప్పటి వరకు చాలు. ఈ విధంగా కరిగితే సరిపోతుంది. ఈ బౌల్ పక్కన పెట్టి ఇందాక ఫ్రై చేసాం కదా శనగపిండి, ఆ ప్యాన్ పెట్టి ఇందులో ఆ బెల్లం సిరప్ పోసి తిప్పాలి. మొత్తం ఫస్ట్ కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పాలండి. ఒకేసారి పోస్తే మొత్తం ఉండలాగా అవుతుంది. మొత్తం కలపాలండి చక్కగా, ఉండలు అనేవి లేకుండా బాగా కలపాలి. మిగతా బెల్లం కూడా పోయాలి. సిరప్ మొత్తం పడుతుందండి. ఇప్పుడు ఆ బెల్లంలో ఆ పిండి బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్లు కలపాలి. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా, ఉండలు అనేవి లేవు కదా. ఇక తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఆ బెల్లం అంతా ఇనికిపోయి ముద్దలాగా వస్తుంది. తిప్పే కొద్దిగా, ఉడికే కొద్దిగా కొంచెం 2 స్పూన్లు మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలండి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. చూడండి, దగ్గరికి వస్తుంది. రెడీ అయిందండి. ప్యాన్ కంటట్లేదు, వదులుతుంది చూడండి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో పోసుకోవాలి. ఆరుతుందండి. ఆరే కొద్దిగా ఇంకా కొద్దిగా
గట్టిపడుతుంది. చూడండి గట్టిగా అయింది. ఈ పిండి కూడా నానిందండి. మైదా పిండి గోధుమ పిండి కలిపాం కదా, అది కూడా చక్కగా మెత్తగా నానింది. చూడండి, ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు వేయటానికి నెయ్యి అండి. నేను ఈ విధంగా పేపర్ పైన చేస్తున్నాను. మరీ పలుచగా అనకూడదండి ఫస్టే. ఇప్పుడు ఆ చివర్లన్నీ మొత్తం ఒకసాటికి రావాలండి. కొంచెం లోపలికి ఉందనుకోండి, లోపల పిండి బయటకు వస్తుంది. మొత్తం కలవాలి. ఆ విధంగా అన్నీ కలిపితే పిండి అంతా అతుక్కుంటుంది, రాదు, బయటికి రాదు. ఒకటి లోపలికి ఉందనుకోండి బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా చేయాలండి. సీనియర్లకైతే బాగా చేత అవుతుంది, మనం కొత్తగా చేసే వాళ్ళకి రాదండి. పలుచగా చేయాలండి. ఇప్పుడు నెయ్యి రాసుకొని చేస్తే బాగా వస్తాయి, చక్కగా పలుచగా వస్తాయి. నేను ఈ విధంగా చేశానండి. కొంతమంది ఇంకొక టైప్ పేపర్ వేసి చేయొచ్చండి. పైన పేపర్ వేసి ఇలా లాగితే చక్కగా పలుచగా వస్తాయి. ఇప్పుడు చుట్టూ కొంచెం నెయ్యి వేయాలండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి, ఈజీగా అవుతాయి, పప్పుతో చేసినట్లే ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.